లల్లలాలా. ఈఎంఐ స్టేట్మెంట్ వచ్చింది. చూద్దాం. ఓహ్! ఏంట్రా ఇవన్నీ? ఇన్ని గనం ఎక్స్‌ట్రా చార్జెసా? ఇప్పుడే అడుగుతా ఆగు అసలు. హలో! కాదండి ఈఎంఐ కాకుండా ఈ ఎక్స్‌ట్రా చార్జెస్ ఏంటి? అవునా? అయ్యో! ఎంత పెద్ద మిస్టేక్ చేశాను. నేను చేసిన తప్పు మీరు చేయకూడదంటే ఈ 3 పాయింట్స్ మీకు తెలిసుండాలి. ఫస్ట్ పాయింట్ చూడండి, ఎక్స్ట్రా మనీ కట్ అయింది కదా, దాన్ని పీనల్ చార్జెస్ అంటారు. మీరు ఈఎంఐ లేట్‌గా ఇచ్చినందుకు మీ లెండర్ మీపై వేసే ఫైన్ అన్నమాట. అంటే లేట్ పేమెంట్ వల్ల ఫైన్ పడుతుంది. సెకండ్ వన్, ఏదైనా రీజన్ వల్ల ఈఎంఐ పేమెంట్ మిస్ అయిపోయింది. అప్పుడు కూడా మీ లెండర్ పీనల్ చార్జెస్ వేస్తాడు. అలా కాకూడదని మీరు ఈసీఎస్ అంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ సెటప్ చేసుకుంటారు. అప్పుడు పేమెంట్ ఫెయిల్ అయిపోతే అప్పుడు మీ బ్యాంక్ మీపై ఈసీఎస్ రిటర్న్ చార్జెస్ వేస్తుంది. అంటే ఈఎంఐ పేమెంట్ ప్రాసెస్ అయ్యే టైంలో మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోతే ఈ ఫైన్ పడుతుంది. ఇంతే కాదు, థర్డ్ పాయింట్ విను, మీ ఈఎంఐ పేమెంట్ బౌన్స్ అయిపోతే అప్పుడు ఫైనాన్షియల్ లెండర్ మీపై బౌన్స్ చార్జెస్ వేస్తాడు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఎక్స్ట్రా చార్జెస్ తప్పించుకోవాలంటే ఈఎంఐ టైంకి ఇవ్వండి. పీనల్ చార్జెస్, ఈసీఎస్ రిటర్న్ చార్జెస్, ఇంకా బౌన్స్ చార్జెస్ అని మిమ్మల్ని దోచుకుంటారు మీరు టైంకి ఈఎంఐ పేమెంట్ చేయకపోతే. అందుకే టైంకి ఇచ్చేలా ప్లాన్ చేసుకోండి. టైంకి ఈఎంఐ పేమెంట్ ఈక్వల్ టు నో ఎక్స్ట్రా చార్జెస్. స్టే స్మార్ట్, స్టే సేఫ్.